హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో ఇలా రాయబడి ఉంది: కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ ది లార్డ్. విన్నారా ప్రియ దైవజనమా? చక్కని వాక్యం. అపోస్తలుడైన పౌలు గారు చక్కని మాట మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరత తీరిపోతుంది. దేవునికి స్తోత్రం. సాధారణంగా మనం ఏం ఆలోచిస్తాం? మన బలం ద్వారా అయిపోతుంది, మన తెలివి ద్వారా అయిపోతుంది, మన డబ్బు ద్వారా అయిపోతుంది, మన కులబలం ద్వారా, జనబలం ద్వారా, బంధుబలం ద్వారా, రక్త బలం ద్వారా అయిపోతుందని చాలామంది అనుకుంటారు. మానవ రీత్యా మనం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ నీ ప్రతి అవసరత తీరాలంటే ఆయన మహిమలోనే తీర్చబడతాయట. అర్థమైందా? నీ బలము ద్వారా జరగనివి, నీ తెలివి ద్వారా జరగనివి, అర్థమైందా? నీ కష్టం ద్వారా జరగనివి, నీ ప్రయాస ద్వారా జరగనివి ఎలా జరుగుతాయి అంటండి? ఆయన మహిమలో జరుగుతాయి. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. ఆయన మహిమలో ప్రతి అవసరత తీరిపోద్ది. నీకు అర్థం కావట్లా. దేవుని మహిమైశ్వర్యం మీద ఆధారపడండి. దేవుని మహిమైశ్వర్యం మీద ఆధారపడండి. కొన్ని మన బలం ద్వారా జరగవు, జ్ఞానం ద్వారా జరగవు, తెలివి ద్వారా జరగవు. అర్థమైందా? మన చేతిలో ఆల్రెడీ డబ్బున్నా సరే కొన్ని పనులు అవ్వవు. మీరు అది ఆలోచించాలి ప్రియ దైవజనమే. ఉదయం దేవుడు క్లియర్గా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మహిమైశ్వర్యముని మీదే ఆధారపడండి. దేవుని మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరతలు తీర్చబడునుగాక నేను ప్రవచిస్తున్నాను. రిసీవ్ చేసుకోండి. ఆయన మహిమను నమ్మండి. ఆయన మహిమలోనికి రండి. ఆయన మహిమను ధరించండి. ఆయన మహిమలో ప్రతిదీ నీకు తీరిపోతుంది. నీకు ఏది కొదువు ఉండదు. నీకు ఏ కార్యాలు జరగాలో, శారీరకంగా, ఆత్మీయంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా నీకేం జరగాలో అవన్నీ ప్రభు ఆయన మహిమలో తీర్చేస్తాడు. అర్థమైంది? ఇంకెంతకాలం నీ బలం మీద ఆధారపడతావు? ఇంకెంతకాలం నీ తెలివి మీద ఆధారపడతావు? ఇంకెంతకాలం నీ డబ్బు మీద ఆధారపడతావు? ఇంకెంతకాలం మనుషుల మీద ఆధారపడతావు? నువ్వు ఎంతకాలం ఆధారపడినా కొన్ని కార్యాలు నీ జీవితంలో జరగవు. ఎవరి మీద ఆధారపడద్దు. ఆయన మహిమ మీద ఆధారపడండి. ఆయన మహిమైశ్వర్యం మీద ఆధారపడండి. అన్నీ పొందుకోండి. ఈ ఉదయం నేను కోట్ల బ్లెస్సింగ్స్ నేను విడుదల చేస్తున్నాను. రిసీవ్ చేసుకోండి యేసు నామములో. ఆయన మహిమలను ఆశీర్వాదాలన్నీ విడుదల చేస్తున్నాను యేసు నామములో. ఆయన మహిమలను ఆశీర్వాదాలన్నీ విడుదల చేస్తున్నాను యేసు నామములో. తీసుకోండి, పొందుకోండి యేసు నామములో. ప్రతి అవసరత తీరిపోవాలి. నువ్వు పిల్లల కోసం కష్టపడుతున్నావా? లేదంటే నువ్వు దేనికోసం కష్టపడుతున్నావు? నువ్వు ఏ కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నావు? అవన్నీ తీరిపోవునుగాక, అవన్నీ జరుగునుగాక. యేసు మహిమలో జరుగునుగాక, యేసు మహిమలో జరుగునుగాక, యేసు మహిమలో జరుగునుగాక. నీ పరిచర్యలు వృద్ధి చెందునుగాక, ఆయన మహిమలో జరుగునుగాక. ఆయన మహిమల కార్యాలన్నీ జరుగునుగాక. నీకు స్వస్థత ఆయన మహిమలో జరుగునుగాక, విడుదల జరుగునుగాక, ఆర్థిక అభివృద్ధి ఆయన మహిమలో పెరుగునుగాక. నీ పిల్లల పట్ల కార్యాలు ఆయన మహిమలో జరుగునుగాక. నీ ఇంటి పట్ల కార్యాలు ఆయన మహిమలో జరుగునుగాక. నీ సేవలో, నీ పరిచర్యలో ఆయన కార్యాలు ఆయన మహిమలో జరుగునుగాక. యేసు నామములో మిరాకిల్స్ ప్రభు చేయునుగాక. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఏకీపించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, శక్తి కలిగిన దేవానికి వందనాలు. గొప్ప దేవుడు, నీకు స్తోత్రాలు. ఈ ఉదయం అయ్యా నీ ప్రజలతో మీరు మాట్లాడారు. అయ్యా ఇదిగో నాయన, నీ మహిమైశ్వర్యములో ప్రతి అవసరత తీర్చబడినని మీరు చెప్పారు ప్రభా. ప్రతి అవసరత తీర్చండి. నీ బిడ్డల అక్కర్లని తీరిపోవాలి. కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఏ కార్యాలు జరగలేదు, ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ నీ మహిమలు జరగాలి. బలము ద్వారా, జ్ఞానం ద్వారా, శక్తి ద్వారా, డబ్బు ద్వారా, మనుషుల ద్వారా జరగనవన్నీ నీ మహిమలో జరుగునుగాకని ప్రార్థిస్తూ ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా ఉంచి నడిపించమని, అద్భుతమైన మేలు చేసి సహాయం చేసి ముందుకు తీసుకొని వెళ్ళమని, అయ్యా రోగస్తులు స్వస్థపరిచిన, చాతబడి అంధకార దురాత్మ శక్తుల్లో బంధింపబడిన వారిని విడిపించండి. హాస్పిటల్స్ బెడ్స్ మీద ఐసీలో ఉన్నవారు డిశ్చార్జ్ అవ్వాల కార్యాలు జరిగించిన ప్రభానికి స్తోత్రాలు నాయన. యేసు నామములో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు అయ్యా దీవించిన ఆయన అభివృద్ధిని కలగచేయండి ప్రభా. నీకు స్తోత్రం. ఆశీర్వాదాన్ని కుమ్మరించండి. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలను దీవించు. నా రాకపోకలో తోడుండండి. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. గొప్ప ప్రయోజకులు కావాలని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. ఇదిగో అతని ప్రార్థన అంతటిని పాద సన్నిధికి చేర్చుకొని మాకు ప్రతిఫలం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ ప్రియ దైవజనమా. ఈ వర్తమానం మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. కామెంట్ చేయండి. దేవుని మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరత తీరబోతుంది. గాడ్ బ్లెస్ యూ.